బెదిరిస్తున్నట్టుగా చెప్తున్నారు. మల్లారెడ్డి ఆస్తులపైన ఇట్లా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నము, అక్కడ కూలగొట్టేటువంటి ప్రయత్నం కేవలం బెదిరింపులో భాగమే. మల్లారెడ్డిని కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికే చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అనేటువంటి వాదన వినబడుతుంది. అది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. దానికి ఏం చెప్తారు? మల్లారెడ్డి ఈ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో, భూ అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కూల్చివేతలను ఎట్లా చెప్తారు? మరి ఇప్పుడు రేపు అవినీతి ఆరోపణలో కేసీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ మీద పోలీసులు లేకపోతే ఇతర సంస్థలు చేస్తే వస్తారా? కాంగ్రెస్కి వస్తారా? మరి ఎందుకు ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు? అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా డెఫినెట్గా ఇన్సెక్యూర్గా ఉంటారు, అభద్రతతో ఉంటారు. అవినీతి చేయనోరు ఎక్కడున్నా కూడా వాళ్ళు రాజుల లెక్కనే ఉంటారు. నేను అందుకని అవినీతి చేసిన వాళ్ళకు మాత్రం అది బేడీలు అవుతాయి, అవినీతి చేయని వాళ్ళకు పూలదండలు అవుతాయి. అది ఎవరైనా ఏ స్థాయి వాళ్ళైనా, కేసీఆర్ గారి నుంచి మొదలెడితే కింది వరకు, ఇన్క్లూడింగ్ బీజేపీలో కూడా కొంతమంది వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఉన్నారు ఆ పర్మిషన్ల కొరకు, ఆటి కొరకు. ఇప్పుడు వాళ్ళు సిబిఐలు బీబీఐలు అని అంటూ ఉంటారు, కానీ అదేమో అది కోవర్ట్ ఆపరేషన్, దాన్ని మనం పసిగట్టలేము. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే మల్లారెడ్డి గారైనా ఇంకెవరైనా, లేకపోతే రేపు రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అక్రమాల్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద ఒక చర్య పూర్వకమైన అంశం ఉంటుంది. కానీ మా వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని చెప్పి ముందుకు పెట్టేసి ఇదేమి ఉండదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పార్టీ శ్రేణులను మీరు రక్షించుకోలేని స్థితిలో ఎందుకు పోయినరో ఆత్మపరిశీలన చేసుకోండి. రేవంత్ రెడ్డి గారిని మొన్నటిదానికి అన్న వాళ్ళే కదా, ఎట్లొస్తాడు మరి మల్లారెడ్డి గారు? రాలేరు కదా. ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు? మీతో డీలింగ్ అయిందా? ఏం జరిగింది మీ దగ్గర? మీరేం ఆయనకు నష్టం చేసిండ్రు? అది కూడా తెలుసుకోవాలి కదా మీరు. ఇప్పుడు కేసీఆర్ గారు అంటే కింగ్, కేటీఆర్ గారు అంటే మాకు పెద్ద కింగ్, చిన్న కింగ్ అనుకుంటా మనోడు మళ్ళీ తిరిగిండు, వాళ్ళ సేవలు చేసిండు. అసలు మల్లారెడ్డి గారు అయితే ఒక ఎక్స్టెన్షన్కి పోయి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా చేసిండ్రు, అప్పుడు మేము ఎట్లా రియాక్ట్ అయినామో కూడా మీకు తెలుసు. బట్ అదంతా కూడా జరిగిన క్రమం. కానీ కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ప్రజల నుంచి వస్తున్న క్రమంలో ప్రజలు ప్రేమించే పార్టీని నాయకులు కూడా ప్రేమిస్తారు. ఇది నేను చూస్తున్నా. ఒక రోజున మమ్మల్ని మేము 15, 16 ఆ టైంలో మీడియాలో కానీ ఇతరత్ర పొన్నాల గారు కూడా పీసీసీగా ఉన్నప్పుడు ఏదో మూమెంట్ చేస్తుంటే ఇంకెందుకు మీరు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏలాడుతున్నారు, ఏదో ఏజ్ ఉంది, ఎంగేజ్, మీరు ఆల్టర్ కావచ్చు కదా, మీకు ఎందుకు అని అన్నోళ్ళు ఉన్నారు. ఇలా అట్లాంటి వాళ్ళంతా మేము ఎట్లా కాంగ్రెస్కు రావాలి, ఎవరితో వస్తే మంచిది, ఎట్లా వస్తే మంచిది, నాన్ పొలిటికల్ ఎంటిటీస్ కూడా ఇన్వోక్ అయినాయి. ప్రజా సంఘాల ఉన్న మిత్రులు కూడా అరే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే ఇంత మంచి పేరు వస్తుందనే స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది అని అంటే మార్పుతో కొత్త కదలిక మొదలైంది. ఈ ప్రభుత్వ మార్పుతో అసలు మనం కాంగ్రెస్ యొక్క ఎజెండానే మార్పు కావాలని అనుకున్న దాన్ని చేంజ్ చేసిన తర్వాత ప్రభుత్వ తీరులో కూడా మార్పు కనపడ్డది. దీనివల్ల ఓహో వీళ్ళు ఏదో కొంత మంచి చేయాలని చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ న్యాచురల్గా ఒకరి ఆధిపత్యంలో ఉండదు, ఒకరి నిర్ణయాలతో కట్టుబడి ఉండదు. ఆధిపత్యం అనేటువంటి మాట వచ్చింది కాబట్టి బట్టి విక్రమార్కను కింద కూర్చుండబెట్టారు, మిగిలినటువంటి రెడ్డి నాయకులు మాత్రమే కొంచెం ఎత్తులో కూర్చున్నారనేటువంటి వాదన సోషల్ మీడియా ముఖంగా కానివ్వండి, డిజిటల్ అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ మీడియాలో కూడా బాగా ప్రచురితమైంది. నిన్న బట్టి దానిపైన ఒక రకమైనటువంటి వాదన చేసినప్పటికీ కూడా ఒక దళిత్ మూవ్మెంట్లో పాల్గొన్నటువంటి నాయకుడిగా, ఒక మాల మహానాడుకు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్లాగా కాకుండా ఆలోచిస్తే అద్దంకి దయాకర్ ఏం చెప్తారు ఆ విషయాన్ని? ఒక డిప్యూటీ సీఎం పక్కనే కూర్చోవాలనేటువంటి వాదన వినబడతా ఉంది. అంటే బట్టి గారు చెప్పింది కన్విన్సింగే డెఫినెట్గా దాన్ని. అంటే ఎందుకంటే ఆ సందర్భంలో అందరు కూర్చున్న క్రమంలో నేను కింద కూర్చున్నా నష్టం లేదు, నేను ఏమంటాం దాన్ని మైండ్ఫుల్గా నేను దేవుని ముందు అన్నట్టు అది చేయిరా కింద అనేది కాకుండా అది కొంచెం అది రాంగ్ పోయింది. కానీ ఇప్పుడు మీరు వెంటనే మీరు చూడండి, బట్టి గారు కూర్చుంటారు, రాహుల్ గాంధీ గారు చైర్ మీద ఉంటారు, మా వెంకరెడ్డి గారు కింద ఉండి దోశ తింటుంటాడు, అటు పక్కకు ఉత్తమ్ గారు నిలబడి ఉంటాడు ఇంకా వారు. అంటే మాలో కాంబినేషన్ ఆ రోజు వెంకటరెడ్డి గారు కింద కూర్చున్న దాన్ని ఎవరు కూడా అబ్బా వెంకటరెడ్డి గారు కింద కూర్చున్నారు ఏందని ఎవరు అనలే. ఎస్, డెఫినెట్గా దళిత ఆత్మగౌరవం అనే విషయం వచ్చినప్పుడు దళిత సంఘాలు అంటాయి. కానీ అక్కడ ఆ కాన్సెప్ట్లో ఇద్దరు జిల్లా మంత్రులు, ఏది మన యాదగిరిగుట్టలో ఇద్దరు జిల్లా మంత్రులు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్రయర్ అనుకున్నారేమో. ఆ క్రమంలో వారు
తప్పుకొని పక్కకు వచ్చి కింద కూర్చున్నా అని చెప్తున్నాడు. సో చాలా వరకు ఇది ఏంటంటే నమ్మరు చాలామంది ఏంటంటే దళితుడు కాబట్టి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టాడు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారి పక్కన సార్ అదంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్, ఇక్కడ మా లీడర్ ముందు కూడా నిజంగా నేను వెంకరెడ్డి గారి దాన్ని చూసినా కదా, ఆయన ఫీల్ కాడు కూడా. వై బికాస్ బట్టి మై లీడర్ అంటే అప్పుడు ఆ రోజు వారేంది ఆయన ఫ్లోర్ లీడర్, సిఎల్పి లీడర్. సో ఆయన అక్కడ ఉంటే ఉత్తమ్ గారు నిలబడి ఉన్నారు. సో దళితుల్లో ఆత్మగౌరవ స్థాయిలు పెరిగినాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తప్పితే